విద్య అంటే హృదయం నందు ఆవిర్భవించినది. భావన మాత్రమునే హృదయమున హర్షం కలిగించినది అని ఒక మీనింగ్. అంటే నువ్వు ఆ అమ్మని భావిస్తే చాలు, నీ హృదయంలో ఆమె ఆవిర్భవిస్తుంది, నీ హృదయానికి ఆనందాన్ని కలుగజేస్తుంది అని ఒక అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే హృదయమును హరించునది అని అర్థం. హృదయమును హరించునది. హృదయం హరించిందంటే మనోబుద్ధులు, హృదయం మనోబుద్ధులు పోతే అమ్మ, మనోబుద్ధులు అమ్మకు లేవు కదా మరి. అందుకని హృదయమును హరించినది అని మనకి తెలియజేస్తూ ఉన్నారు. హేయోపాదేయ వర్జిత అంటే అమ్మని ఇక్కడ ఏం చెప్తున్నారంటే విడువబడినది కాదు, గ్రహింపబడినది కాదు. అంటే అమ్మని విడిచిపెట్టను లేము, అలా అని గ్రహించను లేము. ఈ రెండిటికి వేరైనది అని అర్థం. అంటే అమ్మని విడవడానికి కుదురుద్దా? ఆమెను విడిచి మనం మనలేము. పోనీ గ్రహిద్దామా అంటే కొత్తగా గ్రహించేది కాదు. ఆల్రెడీ నువ్వే ఆ స్వరూపమై ఉన్నావు. నువ్వు గ్రహించడానికి నీకంటే వేరుగా ఉంది తల్లి, గ్రహించడానికి కాదు కదా. కాబట్టి ఈ విధంగా అమ్మ ఈ రెండింటికి వేరైనది. ఆమెని విడువను లేవు, అలా అని గ్రహించను లేవు. ఈ రెండింటికి వేరేటువంటిది. అహేయం అనుపాదేయం అంటూ మనకి శృతులలో వస్తూ ఉంటది. ఎందుకంటే నీ నిజతత్వమే అమ్మ. కొత్తగా స్వీకరించేది లేదు, అలాని కొత్తగా విడిచేది లేదు. అందుకని అహేయము అనుపాదేయం అని చెప్పని చెప్తారు. రాజాదిరాజు ఎవరు అంటే కుబేరుని రాజాదిరాజు అని పిలుస్తారు. కాబట్టి కుబేరుడి చేత పూజించబడేటువంటి తల్లి అని చెప్తూ ఉన్నారు. కుబేరుడు ఉపాసించేటువంటి ఒక విద్య పంచదశి మంత్రం. ఆ రూపంలో కూడా అమ్మ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఇక రామ అన్నది మరా అయినట్లు పంచదశి కూడా అట్లా. రామ అనేది తారక మంత్రం కదా. రా అనేదేమో తత్పదానికి, మా అనే పదమేమో త్వం పదానికి. ఆ రెండు అక్షరాలు పలికిన తర్వాత ఉన్నటువంటి నిశ్శబ్దము అసి అనే పదానికి ప్రతీక. తత్తుత్వము అసి, అది నీవై ఉన్నావు. తారక మంత్రం రామ అనే దానికి మనకి ఇక్కడ తెలియజేశారు. ఈ కుబేరుడు అమ్మవారిని పూజిస్తూ ఉంటాడంట పంచదశి మంత్రం ద్వారా. ఒక పంచదశి మంత్రం ద్వారా అమ్మవారిని పూజిస్తూ ఉంటాడంట. అందుకని రాజాచిత అనేటువంటి పేరు అమ్మకి వచ్చింది. రాజ్ఞి అంటే రాజపత్ని. మరి రాజాదిరాజాయ ప్రసహ్య సాహిని అంటూ ఉంటాం. అంటే రాజాదిరాజు ఎవరు అంటే ఆ మహేశ్వరుడు, సదాశివుడు. ఆయన పత్ని కాబట్టి, ఆయన రాజు అయితే రాజుగారి భార్య పత్ని, రాజపత్ని, రాజ్ఞి, పట్టపురాణి అని మీనింగ్ అనమాట. రమ్య అంటే మహా సౌందర్య సంపన్నురాలు. రమ్య అంటే మహా సౌందర్య సంపన్నురాలు. అమ్మ యొక్క సౌందర్యానికి సాటి ఎవరు చెప్పండి? రాజీవలోచన. రాజీవము అంటే పద్మం, లోచన అంటే కనులు, అంటే పద్మముల వంటి కనులు గలది. పద్మనైన, పద్మాక్షి అని ఇక్కడ అమ్మ యొక్క కనులను వర్ణిస్తూ ఉన్నారు. అమ్మ కళ్ళు అట్లా కాంతివంతంగా, ప్రకాశవంతంగా ఉంటాయి. రాజీవం లాంటి కళ్ళు అంటే విశాలమైన నేత్రాలు కలదు తల్లి అని చెప్పుకోవచ్చు. రంజని అంటే రంజింపజేస్తుంది. ఏంటి అంటే భక్తజనుల యొక్క మనస్సులని రంజింపజేస్తుంది. ఇక రెండో మీనింగ్ ఏంటంటే సదాశివుడు స్ఫటికము లాంటి కాంతితో మెరిసిపోతూ ఉంటే, ఆయన పక్కన కూర్చున్న తల్లి అరుణకాంతితోటి మెరిసిపోతూ ఉంటే, ఈమె అరుణకాంతి కారణంగా ఆయన కూడా
అరుణిమ కాంతితోటి ఆయన కూడా అలా మెరిసిపోతూ ఉన్నాడు. అంటే ఈమె ఈమె అంటే స్వచ్ఛమైన స్ఫటికం లాంటి శివుని యొక్క దేహము కూడా అమ్మ వల్ల ఆయన దేహం కూడా అరుణకాంతితో మెరిసిపోతూ ఉంది. అందుకని దాన్ని ఇక్కడ ఇట్లా చెప్తూ ఉన్నారు, రంజింపజేస్తుంది అని. రమణి, రమణి అంటే భక్తజనులను ఆనందింపజేయునది. మారు రూపం ధరించి వాళ్ళతో క్రీడిస్తూ ఆటలాడుతూ భక్తులను ఆనందింపజేస్తుంది అని చెప్పని ఈ శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు. చాలా కథలలో మనకి భక్తులకి తల్లి మారు వేషంలో వచ్చి వారికి సాయం చేయటం కావచ్చు, వారిని ఆనందింపజేయటం కావచ్చు, అలా చేస్తూ ఉంటారు. మనం చెప్పుకున్నాం, బాల అనే బాల మనకు తెలిసినటువంటి వ్యక్తి, తెనాలిలో ఉన్నటువంటి వ్యక్తి, బాల రూపంలో అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఆనందింపజేసింది అని తెలుసుకున్నాం కదా. అలా అంటే భక్తులను ఆనందింపజేస్తుంది మారు వేషంలో వచ్చి తల్లి, మారు రూపంలో వచ్చి. రస్య అంటే అమ్మ యొక్క స్వభావం మధురమైనటువంటి స్వభావం కలది, రసభరితం. రస్య అంటే రసభరితం, రసస్వరూపిణి తల్లి అని ఆ విధంగా మనం మధురమైనటువంటి రసస్వరూపిణి తల్లిగా మనకు చెప్తూ ఉన్నారు. రణత్కింకిణి మేకల, రణత్కింకిణి మేకల అంటే వీణులకు విందుగా మోగుచూ ఉన్నటువంటి చిరుగంటలు గల 8 పోగుల వడ్డాణము ధరించి ఉన్నది. అది దాని మీనింగ్. 8 పేటలు గల వడ్డాణం అది ధరించిందంట తల్లి. రమ అంటే జగత్తు సృష్టి బ్రహ్మదేవుడు, స్థితి విష్ణుమూర్తి స్థితికారుడు. ఆ స్థితికారునికి శక్తి తల్లి లక్ష్మీ స్వరూపిణిగా ఉంది అని ఇక తెలియజేస్తూ ఉన్నారు. రమ అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఏం చేస్తుంది? జగత్తులో అందరికీ స్థితికి కావాల్సినటువంటి సంపదలు, ఐశ్వర్యం అన్ని ఇచ్చే తల్లి కదా. ఆ రూపంగా ఉన్నది కూడా అమ్మ అని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇంకొక మీనింగ్ ఏంటంటే కల్కి దేవుడు, ఆయన భార్య పేరు కూడా రమాదేవి అంట. ఆ రూపంలో కూడా తల్లే ఉన్నది అని చెప్పి మనకి తెలియజేస్తూ ఉన్నారు. రాకేందు వదన అంటే, రాకేందు అంటే పూర్ణచంద్రుడు వంటి ముఖము కలది. అంటే అమ్మ యొక్క ముఖం చంద్రబింబంలాగా పూర్ణ కాంతితోటి ప్రకాశవంతంగా ఉంటుంది అని మనం ఇంతకుముందు కూడా వర్ణించుకున్నాం. రతిరూప అంటే రతీదేవి రూపంలో ఉన్నది తల్లి. రతీదేవి రూపంలో ఉంది కూడా తల్లినంట. మన్మధుడి భార్య రతీదేవి, ఆ రూపంలో కూడా ఉన్నది తల్లే అని చెప్తూ ఉన్నారు. రతిప్రియ అట్టి రతీదేవికి ప్రియమైనటువంటిది అంబిక. రతీదేవి అంటే అంబికకు మహాప్రేమ. రతీదేవికి అంబిక అంటే ఇష్టం, అమ్మకు కూడా రతీదేవి అంటే మహాప్రేమ అని ఈ మంత్రం ద్వారా చెప్తూ ఉన్నారు. ఎందుకు రతీదేవికి అమ్మ ఎందుకు ఇష్టం ఉంటది అంటే, ఇదిగో మరి ఆయన రతీదేవి యొక్క భర్త ఎవడు? ఆయన మన్మధుడు. మరి మన అమ్మ యొక్క అనుగ్రహం కారణంగా ఆయనకి మళ్ళా జన్మ వచ్చింది. అనంగుడే అయినప్పటికీ కూడా మరి జన్మ వచ్చింది కదా, రతీదేవి కనిపిస్తున్నాడు కదా. మరి ఆ విధంగా చూసుకున్న రతీదేవికి అమ్మ అంటే ఇష్టం. రక్షాకరి అంటే అన్ని విధములుగా రక్షించున్నది. రక్షాకరి రక్షణ అంటే అన్ని విధాలుగా రక్షణ, ఆర్థిక పరంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, దుర్మార్గం నుంచి కావచ్చు, సమాజ పరంగా కావచ్చు, అన్ని విధాలుగా రక్షణ కలిగించినది.